చూడండి, దావీదు గొప్పవాడవుతున్నప్పుడు చాలామంది అనుకుంటారు గొప్పవారైతే ఎన్ని గొప్ప బెనిఫిట్స్ ఉంటాయని. దావీదు మహారాజు, దావీదు అందరి చేత కొనియాడబడతా ఉన్నాడు. అక్కడ స్త్రీల చేత పాటలు పాడబడతా ఉన్నాడు. ఏంటది? సౌలు అయితే 1000 మందిని ఓడగొట్టాడు, జయించాడు. కానీ దావీదు అయితే 10,000 మంది అని ఇలాగ పాటలు పాడుతూ ఉంటే ఆయన పేరు గొప్ప చేయబడుతుంది. కానీ దానికి సైడ్ ఎఫెక్ట్ ఏంటో తెలుసా? ఈర్ష్య, ద్వేషము, ఒకలాంటి చేదు. ఎవరికి? మొట్టమొదటిగా సౌలుకి. ఈరోజు గొప్ప అవ్వాలని చాలామందికి ఆశ ఉంటుంది, కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయండి. జాగ్రత్త. దెర్ ఆర్ మెనీ సైడ్ ఎఫెక్ట్స్ టు హ్యావింగ్ అ గ్రేట్ నేమ్. యు విల్ బికమ్ లోన్లీ. నోబడీ వాంట్స్ టు బి యువర్. అంటే మామూలు మనుషులు మీతోటి స్నేహితులుగా ఉండాలని అనుకుంటారు, కానీ సొంతలే, కుటుంబస్తులే, సొంత బంధువులే మీకు దూరంగా ఉండాలనుకుంటారు. ఎందుకంటే ఈర్ష్య, ద్వేషం, అసూయ. దావీదు కూడా అటువంటి అనుభవం ఎంతో పొందుకున్నాడండి. దట్ ఈస్ వేర్ హీ లెర్న్డ్. ఆయన ఇక్కడే కాదు, ఆయన గొర్రెల కాపరి ఉన్నప్పటి నుండే నేర్చుకున్నాడు. ఎందుకంటే మొదటిగా తండ్రి చేత తృణీకరించబడ్డాడు. 8 మంది కుమారులు అని చెప్పడము, 8 మంది కుమారులు, 7 కుమారులను చూపించిన తర్వాత మరలా 8వ కుమారుని చూపించట్లేదు. హిస్ హార్ట్ మస్ట్ హ్యావ్ బీన్ సో బ్రోకెన్. అనుకొని చూడండి, అసలు లెక్క కూడా చేయలేదు తండ్రి ఆ కుమారుడిని. ఉన్నాడులే, ఈయనేం చేయగలుగుతాడులే అని పిలిపేస్తే వచ్చాడు. అప్పుడు నుండే నేర్చుకుని ఉంటాడు దావీదు విరిగి నలగటం. దేవా, అందుకే అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేము లేదు. అదే రీతిగా కీర్తనలు 23, ద లార్డ్ ఇస్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్ అని దేవుని పైన ఆధారపడటము నేర్చుకోవడము ఆ రీతిగా స్టార్ట్ చేస్తారు. ఈరోజు చాలామంది అడుగుతారు, టేక్ అవే మై బ్రోకెన్నెస్ లార్డ్. ఈ విరిగి నలిగిన జీవితం నుండి నన్ను విడిపించయ్యా. ఈ విరిగిపోయిన జీవితం నుండి ఐఎమ్ ఓన్లీ టెలింగ్ యూ వన్ థింగ్, ద మోర్ బ్రోకెన్ యు ఆర్, ద మోర్ యూ కమ్ క్లోజర్ టు గాడ్. హల్లెలూయా. ఎంతగా విరిగిపోతామో అంతగా దేవునికి ఆసనులు, దేవునికి సమీపంగా ఉంటామండి. అందుకే ఒక దైవజనులు అన్నారు, ఏంటి తెలుసా? ఆయన ప్రార్థన ఒకటే ఉంటుందంట, దేవా నా దగ్గర నుండి ఈ విరగటము నా దగ్గర నుండి తీసివేకయ్యా. టేక్ నాట్ దిస్ బ్రోకెన్నెస్ ఫ్రమ్ మీ, బికాస్ ఐ మైట్ ఫర్గెట్ యూ, ఐ మైట్ రిజాయిస్ వితౌట్ యూ, ఐ మైట్ బీ హ్యాపీ వితౌట్ యూ, బట్ దిస్ బ్రోకెన్నెస్ ఇస్ మేకింగ్ మీ కమ్ క్లోజర్ టు యూ. నీలో నా ఆదరణ, నీలో నా శక్తి, నీలో నా ప్రేమ, నీలో నా ఆప్యాయత నేను ఈ విరిగిన నలిగిన స్థితిలోనే ఇంకా ఎక్కువగా తెలుసుకోగలుగుతున్నానయ్యా. అందుకని విరిగి నలిగిన హృదయం నా దగ్గర నుండి తీసివేయక. ఈరోజు బాధలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? వేదనలు, కన్నీర్లు ఈరోజు మన జీవితంలో ఉన్నాయా? దేవుని అడగండి, దేవా ఈ కన్నీటి నుండి నన్ను విడిపించడం కాదయ్యా, ఈ కన్నీటిలో నేను నీకు ఇంకా దగ్గరికి రావాలయ్యా. ఈ కన్నీళ్ళలో నేను ఇంకా నీకు ఆసనుడు అవ్వాలయ్యా, ఆసను నీకు ఇంకా సమీపంగా రావాలి. దిస్ బ్రోకెనెస్ షుడ్ మేక్ మీ కమ్ క్లోజర్ టు యూ. అండ్ వెన్ యూ కమ్ క్లోజర్ టు హిమ్, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆ విరిగిన పరిస్థితులు, ఆ హృదయం అంతా పగిలిన పరిస్థితులు ఆయన సన్నిధికి వస్తే ఆయన ఉచ్చరింప సఖ్యము కానీ గూఢ సంగతులను మీకు బయలుపరుస్తాడండి. హల్లెలూయా. హీ విల్ రివీల్ మెనీ థింగ్స్ టు యూ. గూఢమైన సంగతి, మిస్టీరియస్ థింగ్స్ హీ విల్ రివీల్ టు యూ. అది మామూలుగా ఉన్నప్పుడు కనపడదు. అందుకనే దావీదు ఆ విరిగిన హృదయముతో, ఆ ఏడుపుతో ఒకప్పుడు వారి తండ్రి చేత, ఇంకో అప్పుడు వారి మామయ్య చేత, ఇంకో అప్పుడు తన భార్య చేత, అన్ని పరిస్థితులు చూసినట్లయితే తండ్రి చేత, సొంత బిడ్డల ద్వారా, సొంత భార్యను బట్టి, మామయ్యని బట్టి, ఎటువైపు చూసినా ఆయనకి బాధే, ఎటువైపు చూసినా ఆయన కష్టమే. పేరుకి దావీదు రాజు, కానీ ఆయనకి శ్రమ, ఆయనకి బాధ తగ్గలేదండి. తగ్గలేదు. సొంత కుమారులే ఆయన పైన తిరగబడ్డారు ఈర్ష్యతో, స్థానం కోసం, అధికారం కోసం. ఎక్కడ చూసినా నలిగిపోవటమే. కానీ దావీదు అంటాడు, దేవా నీవే నా ఆశ్రయదుర్గమయ్యా, దేవా నీవే నా కోటయ్యా, దేవా నీవే నాకు దాగుస్థలమయ్యా, దేవా నీవే నన్ను విడిపించగలిగిన దేవుడు అయ్యా, దేవా నీవే నా కోట, నా దాగుస్థలము. ఐ డు నాట్ హ్యావ్ ఎనీబడి లార్డ్, ఐ డు నాట్ హ్యావ్ ఎనీబడి. ఇన్ యువర్ బ్రోకెన్నెస్ యూ కమ్ క్లోజర్ టు యూ గాడ్. మీరు ఎంతగా విరగబడతారో అంతగా దేవునికి దగ్గరగా వస్తారండి. అందుకనే దేవుని అడగండి, దేవా ఈ విరిగిపోతున్న పరిస్థితిలో ఐ ఆమ్ హ్యాపీ అబౌట్ వన్ థింగ్ లార్డ్, ఈవెన్ ఇన్ దిస్ బ్రోకెన్ స్టేట్ ఐ హ్యావ్ యూ లార్డ్. హల్లెలూయా. ఈ విరిగిన సమయంలో నాకు ఒకే ఒక ఆనందం ఏంటిదంటే, నాకు నా ఎబినేజర్ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీ ఎబినేజర్ ఉన్నట్లయితే చేతులు ఎత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆయన మనల్ని విడిచిపెట్టాడండి, ఆయన మనల్ని విడిచిపెట్టాడు. మీరు అడగండి, దేవా నన్ను విడిచిపెట్టకయ్యా. అందుకని ఈరోజు
ఎంతోమంది విశ్వాసులు అనబడే వారు శక్తి లేని వారుగా, దయ పొందుకోలేని వారుగా ఉంటున్నారు. దే ఆర్ నాట్ రిసీవింగ్ ఫేవర్ బికాస్ ఆఫ్ ప్రైడ్, బికాస్ దే డో నాట్ కమ్ టు గాడ్ విరిగి నలిగిన హృదయంతో. నేను గాక వచ్చాను, నేను గాక చేస్తున్నాను, నేను గాక. నో 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 నో, కమ్ టు హిస్ ప్రెజెన్స్ విత్ ఆ, విత్ రెవరెన్స్. నీవే నా శరణము, నీవే నా దిక్కు అని నీ సన్నిధికి వచ్చానయ్యా అని ఆ స్వభావముతో, ఆ భావనతో వస్తే అంట శక్తి కలిగిన వారుగా ఉంటారంట. విరిగిన హృదయము దేవుని కనికరాన్ని, ఆయన సహాయాన్ని ఆకర్షిస్తుందంట. హల్లెలూయా. ఏంటండి, ఆయన కనికరం మాత్రమే కాదు, ఇట్ విల్ ఆల్సో అట్రాక్ట్ హిస్ హెల్ప్ అంట. విరిగి నలిగిన హృదయం. అనేక కుటుంబాలు దేవుని సహాయము పొందుకోలేకపోతున్నారు కాబట్టే, గర్వం బట్టి. దే హ్యావ్ డైడ్ ఇన్ ప్రైడ్ అండ్ ఆరోగెన్స్. వై? నేను అడిగాను, నేను చేతులెత్తను, నో 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 నో, ఐ విల్ నాట్. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ జెన్యున్ బ్రోకెన్నెస్. వంచన లేకుండా యథార్థమైన విరిగి నలిగిన హృదయం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడండి. ఒకానొక స్త్రీ ఉంది. ఆ స్త్రీ హఠాత్తుగా తన భర్త మరణించారంట. మరణించిన తర్వాత తనకి 2-3 బిడ్డలు ఉన్నారు. తను చదువుకోని స్త్రీ, షీజ్ అన్ అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్. ఈ స్త్రీ ఒక రెంటెడ్ హౌస్లో ఉంటుంది. ఒక సొంతిల్లుకి కూడా వాళ్ళకి ఆదాయం లేదు. వాళ్ళకి తన భర్త ఉద్యోగం చేస్తూ ఆ ఇంటి రెంట్ కట్టేవారు. అట్లాంటి పరిస్థితుల్లో ఆ పోషించే భర్త హఠాత్తుగా మరణించినప్పుడు ఈ స్త్రీ దిక్కులేనిదిగా ఉంది. ఆ చిన్న బిడ్డల్ని వేసుకొని, షీఈ్ అన్ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అని చెప్పాను కదా, షీ కెన్ నాట్ ఈవెన్ గో ఫైండ్ అ జాబ్. ఆ చిన్న బిడ్డల్ని వేసుకొని ఆ జాబ్ కూడా పొందుకులేని పరిస్థితిలో ఉంది. నెల గడిచింది, 2 నెలలు గడిచినాయి. ఆ ఇంటి కిరాయి కట్టకపోతే ఒకరోజు ఆ ఇంటి ఓనర్ వచ్చి, ఏమైందమ్మా, ఎందుకు కట్టట్లేదు అని అంటే, మీకు తెలుసు కదా సార్. ఆమె వెంటనే ఏం చేసింది తెలుసా? మోకాల పైన పడి ఆయన ముందు, ఓనర్ ముందు మోకాల పైన పడి, నీకు తెలుసు కదండి, మీకు తెలుసు కదా, నా భర్త మరణించారు, నాకేమో చదువు రాదు, నేనేమో ఈ చిన్న బిడ్డల్ని చూసుకోవాలి, నాకు అసలు తినడానికి గతి లేదు, నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు, కానీ కనికరించవా అని మొరపెడితే, కటాక్షం కలిగి కనికరం కలిగి ఆ ఇంటి ఓనర్ ఏం చేస్తాడంట, నాకు తెలుసు నీ పరిస్థితి, ఐ విల్ గివ్ యూ టైం, నీ బిడ్డలు కొంచెం పెద్దగా అయ్యే వరకు ఐ విల్ గివ్ యూ టైం, నువ్వు సంపాదించే వరకు ఐ విల్ గివ్ యూ టైం, నువ్వు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇంట్లో ఉండొచ్చు అని చెప్పారంట. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఎంత గర్విష్ఠులం అంటే, మనము ఎంత దీన దశలో ఉన్నా, ఎంత దీన స్థితిలో ఉన్నప్పటికీ ఎవరి దగ్గరికి వెళ్ళి సహాయం అడగడానికి, దేవుని కనికరం ఎంత అవసరమో మనుషుల సహాయం కూడా అంతే అవసరమో నమ్మిన వారు హల్లెలూయా చెప్తారండి. నాకు దేవుని కనికరము, దేవుడు ఉంటే చాలు. దేవుడు అనేకసార్లు మనుషుల రూపంలో పంపిస్తే నిన్నెందుకు అడగాలి నేను? ఐఎమ్ వెరీ ఈగోయిస్టిక్, వై షుడ్ ఐ అని అడుగుతుంటారు. ఐఎమ్ టెలింగ్, ఫస్ట్ సబ్మిట్ టు గాడ్. దేవుని చేతిలో సమర్పించుకొని దేవుని సహాయాన్ని అడిగి అప్పుడు మీరు మనుషుల ఫేవర్ని పొందుకుంటారండి.